హిందూపురంలో ఎవరు గెలుస్తారమ్మా? జై బాలయ్య జై బాలయ్య. సార్ మీ పేరు? నా పేరు వై శ్రీనివాసరెడ్డి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో ఊరెక్కిపోతుంది. జగన్ గారేమో సింగిల్గా పోటీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కళ్యాణ్ గారేమో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఎవరు వినే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రజలు చాలా శక్తివంతమైన ప్రజలు. తెలివిలో మెయిన్ ఇంపార్టెంట్. అతి తెలివైన ప్రజలు అట్నే హార్డ్ వర్క్ చేస్తారు. అన్ని వాళ్ళకు సకల విషయాలు తెలుసు. మంచి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, రాజకీయ మేధావులు ఉన్నారు. అసలు రాజకీయం పార్టీలు పుట్టినాయి అక్కడ, విజయవాడలోనే పుట్టినాయి పార్టీలు. రాజకీయం అనేది స్టార్ట్ అయింది అక్కడ. సో వాళ్ళు చాలా తెలివైన ప్రజలు. వాళ్ళు మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటారని కోరుకుంటున్నా. వాళ్ళు మార్పు కోరుకుంటారండి. నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న ఫ్రెండ్స్, నాకు ఏపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు. పక్కా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని నేను నమ్ముతున్నా సార్. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ కావాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నాయి కదా, ఇవి 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఏపీ ప్రజలు మెయిన్ బాగుండాలి సార్. తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అట్లనే ఏపీ ప్రజలు కూడా బాగుండాలి. వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏందో మాకు ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం మేము. అది నిజమైన న్యూస్. అది మేము వేరే ఛానళ్ళ కాదు, నిజమైన న్యూస్. మా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. కంపల్సరీ మార్పు కోరుకుంటారు సార్. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కంపల్సరీ మార్పు కోరుకుంటారు. కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు పక్కా. 100% ఈసారి ఛాన్స్ ఇస్తారండి. లాస్ట్ టైం ఛాన్స్ ఇవ్వలే. ఈసారి ఆయన 10 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది కదా, ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. మాకు కూడా మేము నమ్ముతున్నామండి. మాకు కూడా ఆయన గెలవాలనే ఉంది. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనిపిస్తుంది మాకు. హిందూపురం నుంచి బాలకృష్ణ గెలవచ్చు సార్. 100% గెలవచ్చు. 100% గెలుస్తాడు. ఈసారి అవకాశం ఇస్తారు వాళ్ళకు. లాస్ట్ టైం జగన్కి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఈసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు. వీళ్ళు కరెక్ట్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది కంపల్సరీ. చెప్పండి. గత 6 నెలల నుంచి కొడాల నాని గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు సైలెంట్ అయిపోయారు సార్. అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు అది తగ్గిపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఏపీ ప్రజలు జనంలోకి వెళ్ళిందండి వ్యతిరేకత. లీడర్లలో ఉండే ఇంతకుముందుకు, ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయింది. అంటే మామూలు రూరల్ మన విలేజ్ లెవెల్ ఉంటారు చూడండి, వాళ్ళ జనంలోకి వెళ్ళిపోయింది. వ్యతిరేకత అనేది వెళ్ళిపోయింది. సో వాళ్ళు కూడా అర్థమైపోయింది జనం ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు ఏమనుకుంటారు, ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలనుకుంటారు అనేది వాళ్ళు కూడా ఒక డిసైడ్ అయిపోయారండి. సో డిసైడ్ అయిపోయారు కనుక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అట్లేం లేదండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కూడా సార్ నేను అంటున్నా, ముఖ్యంగా ఏమంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కానీ ఎవరైనా అయినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కక్షపూరితంగా పోకుండా ఏపీ ప్రజల ఏపీ అభివృద్ధికి కొంచెం కృషి చేయాలండి. అట్లే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాలంటలేను. తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ చట్టం ఉంటుంది, దాన్ని శిక్షించాలి. కానీ ఏపీ ప్రజలు ఏపీ డెవలపింగ్ గురించి బాగా కష్టపడాలండి. ఇట్లా ఇప్పుడు జగన్ సీఎం కాగానే ఆ ప్రజావేదిక గులగొట్టడం అవన్నీ చేయొద్దండి. ఉన్న ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కాపాడాలండి, ఇంకా పెంచాలి. ఏపీని అభివృద్ధి చేయాలి, డెవలపింగ్ చేయాలి. కానీ ఉన్నాయి కులగొట్టొద్దండి. సో వీళ్ళు కూడా ఇప్పుడు దేవుని దేవాల చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయ్యండి అనుకోండి, జగన్ మీద కానీ వేరే పార్టీల మీద కక్షపూరితంగా చేయొద్దు. ఏపీ ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేయాలి. ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రాజెక్టులు అట్లే పెండింగ్ పడిపోయినాయి. పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేయాలి. అందరూ బాగుండాలి. 3 రాజధానులు అనేది మన ఇండియాలో లేదండి. అది ఆయన జగన్ సార్ ఆయన దాన్ని ఏమంటారు, ఆయన సొంత నిర్ణయం అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కడ మన ప్రపంచంలో ఎక్కడ క్లిక్ కాలేదండి 3 రాజధానులు. అలాగే చూస్తే మన రీసెంట్గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా సార్. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు స్టంట్ లాగా కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా క్రియేట్ చేశారని చెప్పేసి మన ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. కాదు, అధికార పార్టీ వాళ్ళు ఏమో ప్రతిపక్షాల వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఏళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఎందుకు మళ్ళీ ఇదంతా అది ఇప్పుడు సార్, ఇప్పుడు రాజకీయం అంటేనే అది సార్.
ఇప్పుడు దానికి ఎంక్వైరీ చేశారు, దానికి సిట్ వేశారు. తర్వాత ఇప్పుడు అమాస కాకుండా పుణ్యానికని తెలుస్తుంది కదా సార్. కోడికత్తి తెలిసిపోయింది, ఒక 5 సంవత్సరాలు కోడికత్తి విషయం తెలిసిపోయింది. ఇది కూడా తెలిసిపోతుంది సార్. ఇది చట్టం పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉందండి. దాని గురించి మనం మాట్లాడొద్దండి. అలాగే వైఎస్ సునీత గారు అయితే కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి మన ఆడికి న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఎందుకు గవర్నమెంట్ అధికారంలో ఉండి సొంత చెల్లికి న్యాయం చేయాలంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్, అవి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, అవి మేము మాట్లాడలేమండి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరిగిందండి పక్క. ఆమె ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి ఆమె స్టేట్మెంట్ చూస్తుంటే మాత్రం ఆమెకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ ఆమె ఫైట్ ఆమె చేస్తుంది. కంపల్సరీ ఆమె ధర్మం గెలుస్తుందండి, అలాగే ధర్మం గెలుస్తుంది కంపల్సరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 రోజుల క్రితమే కమెంట్ చేశారు, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారంటారు సార్ ఆయన? ఈ ఎవరెవరి హోప్స్ అలాగ ఉంటాయి కదండి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మా తెలంగాణకు మళ్ళీ మా కేసీఆర్ సీఎం అవుతాడు పక్క. రాసుకోండి. ఇక మీరు లాస్ట్ మాట ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలి, ఏపీ ప్రజలు బాగుండాలి. ఎందుకంటే మా పక్క స్టేటే కదండి, నేను పక్క తెలంగాణ స్టేట్ అండి నాది. కానీ ఏపీ ప్రజలు కూడా బాగుండాలి, అంటే పక్క స్టేట్లు బాగుంటారు, సోదరు బాగుంటారు, బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.